హాయ్ ఫ్రెండ్స్, మా ఇల్లు చూడండి ఎంత నీట్గా ఉందో. మా పిల్లలు చేసే ఘనికారం ఇదంతా. నేను ఇంటిని ఎంత సర్దినా కూడా అంత గలీజ్ చేస్తూ ఉంటారు. ఇంకా ఉండబట్టలేక మళ్ళీ ఇంటిని సర్దుతున్నాను. సర్ది ఏం సంవత్సరాలు కూడా కాలేదు, నెలలో 2-3 సార్లు సర్దుతాను నేను ఇంటిని. అయినా కూడా మా పిల్లలు ఇలాగే చేస్తుంటారు. మీ పిల్లలు కూడా ఇంతేనా, లేకపోతే మా పిల్లలు కూడా మా పిల్లలే ఇంతేనా నాకు అర్థం కాదు. ఈ సిరప్లు తెచ్చేది ఎక్కువ, పిల్లలు తక్కువ వేస్తాం, పారేసేది కూడా ఎక్కువే. మా ఇంట్లో సిరప్లు టన్నుల కొద్దీ ఉంటాయి. చూడండి ఎన్ని సిరప్లు పాడేస్తున్నా కూడా పిల్లలకు వస్తూనే ఉంటాయి. తెచ్చి పెడతానే ఉంటాం. హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు పెట్టడం దండగా. ఒకసారి 2 సార్లు వేస్తాను, తగ్గిపోతాయి, పారేయాలి. ఇంకా మళ్ళీ ఉపయోగపడవు. చూడండి ఎంత గలీజ్ ఉందో. ఇది మొత్తం నేను ఒక్కదాన్ని చేసుకోవాలంటే ఇంకా జ్వరం వచ్చేస్తుంది నైట్కి. అంత పని ఉంటుంది. బాబుని పట్టుకొని హ్యాండిల్ చేస్తూ ఇంటి పని చేయాలంటే మధ్యలో మా పెద్దబాబు వచ్చాడు. ఇంకా వాని కూడా అన్నం తినిపించేసి ఇద్దరు పిల్లలని ఇంకా పెద్దబాబు స్కూల్కి పంపించేసి ఇంకా నీట్ చేస్తున్నా. ఇంకా బోల్ తోముతుంటే ఇంకా మా చిన్నబాబు ఏడుస్తున్నాను నిద్రకొచ్చి. ఇంకా వాడిని ఎత్తుకొని కొంచెం పని చేసేస్తే పని పెట్టచ్చని ఇంకా వాడిని ఒక చేతిలో ఎత్తుకొని ఒక చేతినే సూపర్ మామ్ మాదిరి బోగులు తోముతున్నా. నా వీడియోస్ కన్నా నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి. ఇంకా ఈ బొగ్గులు తోమేసి మీ ఇల్లు మొత్తం సర్దేసి ఇంకా వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి బండలను కూడా కడిగేసి ఇంకా 4:30 అయింటే ఇంకా వెళ్ళి పెద్ద బాబుని కూడా స్కూల్ నుంచి పిలుచుకొని వచ్చి ఇంకా పెద్ద బాబుని డ్రెస్ చేంజ్ చేసి ఇంకా వానికి కూడా కొంచెం చాకోస్ పెట్టేసి ఇంత పని చేశాను. ఇంకా ఈ షార్ట్ అప్లోడ్ చేద్దామని వాయిస్ ఇస్తున్నా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగే చేస్తారా మీ ఇంట్లో పని? నాకు మాత్రం పని ఉంటే అస్సలు నిద్ర రాదు. ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోతే ఏదైనా రోగం వచ్చింది అనుకుంటారు. నాకు మాత్రం రోగం వచ్చిందంటే ఇల్లు గలీజ్ ఉంటే రోగం వస్తుంది. నాకు ఇల్లు నీట్గా లేకపోతే లేని చీడ వస్తుంటుంది. నేను మంచంలో పడ్డా కూడా ఇల్లు సర్దుకోవాలనే అనిపిస్తుంటుంది. ఇది ఓసీడీనో బీసీడీనో తెలియదు, కానీ నాకు మాత్రం ఇల్లు గలీజ్గా అయితే అస్సలు ఒప్పుకోదు మనసు. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియో కనుక సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.